ఫస్ట్ మీ పేరు చెప్పండి. నమస్కారం. నా పేరు ఎస్పిఎస్ వాసు. నేను కోటాల గ్రామంలో మా తాతగారైన సయ్యద్ బాద్షా సాహెబ్ గారి దగ్గర సంగీతం నేర్చుకుని, మరి ఆయన అనంతరం ఆయన జ్ఞాపకార్థం ఎస్పిఎస్ మ్యూజిక్ అకాడమీని ఏలూరులో స్థాపించాను. 24 సంవత్సరాల నుంచి ఈ సంగీత సేవ చేస్తూ ఎంతోమంది విద్యార్థులను సంగీత కళాకారులుగా తీర్చిదిద్దుతూ సుమారు 1500 మందికి పైగా సంగీతాన్ని జీవనోపాధిగా నమ్ముకుని బ్రతికే స్థాయిలో కళాకారులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ, మరి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం తీసుకోవడం, అలాగే స్వర్ణనంది అవార్డు కూడా పొందడం జరిగింది. మరి తాతగారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్లే చేయలేనటువంటి స్ఫూర్తి నేను ఆయన నుంచి తీసుకున్నాను. ఆయన స్ఫూర్తితోటే నేను సంగీత అకాడమీని, మ్యూజిక్ అకాడమీని, ఎస్పిఎస్ మ్యూజిక్ అకాడమీని ఏలూరులో స్థాపించి ఈ సంగీత బోధన చేస్తున్నాను. మరి ఎంతోమంది సంగీత కళాకారులు, సంగీత దర్శకుల దగ్గర నేను వర్క్ చేస్తూ నా సంగీత ప్రపంచంలో నేను ఇంకా ఈ స్వర యజ్ఞాన్ని చేస్తూ ముందుకు వెళ్తున్నాను. ఇందులో భాగంగా మరి ఒక 10 ఇన్స్ట్రుమెంట్ల మీద వందే మాతర గీతాన్ని 20 నిమిషాల్లో ఫినిష్ చేసి నేను 3 వరల్డ్ రికార్డ్స్ని సాధించానండి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ 3 వరల్డ్ రికార్డ్స్ని సాధించడం జరిగింది. అలానే అమెరికన్ యూనివర్సిటీ వారిచే డాక్టరేట్ కూడా పొందడం జరిగింది. సో తాతగారి యొక్క ఇన్స్పిరేషన్తో అకాడమీ స్థాపించేందులో అందరూ విద్యార్థులను తయారు చేయడంతో పాటు నేను కూడా ఎంతోమంది సంగీత విద్వాంసుల దగ్గర, సంగీత దర్శకుల దగ్గర, బాలు గారు, జయశాస్ గారు వంటి మహానుభావుల దగ్గర పనిచేసిన అనుభవంతో మ్యూజిక్ రికార్డింగ్ థియేటర్ని కూడా అక్కడ ఏలూరులో స్థాపించి ఎంతోమంది కళాకారులకి మంచి మంచి అవకాశాలు ఇస్తూ నేను అకాడమీని రన్ చేస్తూ, అలానే మల్టీ ఇన్స్ట్రుమెంట్స్తో వందే మాతర గీతాన్ని ప్రదర్శించి ఒకేసారి 3 వరల్డ్ రికార్డ్స్ని సాధించడం జరిగింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ 3 వరల్డ్ రికార్డ్స్లోని స్థానాన్ని సంపాదించాను. అదేవిధంగా గతంలో డెస్టినీ థియాలజికల్ యూనివర్సిటీ వారి నుంచి, యుఎస్ఏ వారి నుంచి డాక్టరేట్ కూడా నాకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సంగీత సేవలో కొనసాగుతూ ఇటువంటి ప్రయోగాలు, ఇటువంటి అవార్డులు రావడం సంగీత సేవలో నాకు ఇంకా బాధ్యతను పెంచినట్లుగా భావిస్తూ, మరి నాకు దక్కినటువంటి ఈ అవార్డ్స్ అలాగే రికార్డ్స్ అన్నింటినీ కూడా మా గురువు గారు, మా తాతగారు అయినటువంటి సయ్యద్ బాద్షా సాహెబ్ గారికి అంకితమిస్తూ, మరలా నేను నన్ను ప్రోత్సహిస్తూ, నన్ను నడిపిస్తూ, నాకు దీవులను అందించేటువంటి అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని బహిరంగంగా అతి త్వరలో జరుపుకుంటానని చెప్పి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.